కడపలో సోషల్ మీడియా పోస్టుల వివాదంతో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పంచాయతీ కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి చేరింది. వైసీపీ కార్యకర్తలు పిఎస్ లోనే టీడీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని, తమ వారిపై దాడి చేసిన వారిని వదిలిపెట్టబోమని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి వైసీపీ నాయకుల్ని హెచ్చరించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు సంయమనం పాటించాలని, ఘర్షణలకు దిగితే కఠిన చర్యలు తప్పవని కడప జిల్లా ఎస్పీ హెచ్చరించారు. మిమ్మల్ని కూడా అంటున్నారు వాళ్ళు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆయన ఎదురుగా లేడు, ఆయన ముందర మిమ్మల్ని కూడా చాలా మాట్లాడుతున్నారు. పోలీస్ స్టేషన్ మీదకి దాడి చేసి పోలీసు వాళ్ళనే నీ అమ్మ నీ ఆలి అని తిడతా ఉంటే కూడా పోలీసు వాళ్ళు చోద్యం చూస్తూ ఉంటారు. పోలీస్ స్టేషన్ వాళ్ళ వశమైనట్టు, పోలీస్ స్టేషన్కి వైసీపీ వాళ్ళ ఆఫీస్ అయిపోయినట్టు పోలీసు వాళ్ళని తిడతా అంటే పోలీసు వాళ్ళు నిస్సహాయాలుగా మిగిలిపోయినారు. మళ్ళీ చెప్తున్నాను, మా కార్యకర్తల జోలికి వస్తే మాకు టైం వచ్చినప్పుడు 1కి 10 అంతలు మేము కూడా రియాక్ట్ అవుతాం, మా సత్తా కూడా చూపిస్తాం. కబద్దార్.